Good morning, everyone. I am Dr. N. Ramadevi, lecturer in political science. ఈరోజు వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో భాగంగా మోడ్రన్ పొలిటికల్ థింకర్ మాకియవెల్లి యొక్క పొలిటికల్ ఫిలాసఫీ గురించి నాటువంటి పాఠ్యాంశంతో మేము ముందుకు వచ్చాము. ఈరోజు మాకియవెల్లి యొక్క రాజనీతి తత్వ విచారం గురించి చర్చించబోతున్నాను. అయితే ఏ రాజనీతి తత్వవేత్త అయినా వెలువరించినటువంటి రాజనీతి భావాల పరంపరను తెలుసుకోవాలంటే ముందుగా ఆయన పైన ప్రభావితం చూపెట్టినటువంటి సమకాలీన పరిస్థితులను కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క జీవిత విశేషాలు మనం గమనిద్దాం. He born in 1469 in Florence of Italy. ఈయన క్రీస్తుశకం 1469 సంవత్సరంలో ఫ్లారెన్స్ నగరంలో, ఇటలీ దేశానికి సంబంధించినటువంటి ఫ్లారెన్స్ నగరంలో ఆయన జన్మించాడు. ఫ్లారెన్స్ అనేది ఇటలీలో ఉన్నటువంటి 5 సిటీ స్టేట్స్లో ఒకటి. దాని ఇటలీకి సంబంధించినటువంటి 5 సిటీ స్టేట్స్ని కలిపి పెనిన్సులా అని పిలవడం అనేది జరుగుతుంది. ఆ పెనిన్సులాలో ఫ్లారెన్స్ కూడా ఒక భాగంగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం, అంటే ఒకదానితో ఒకటి వైరం స్వభావాన్ని, యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలహించుకుంటున్నటువంటి సందర్భం ఆ రోజులలో ఉంది. అవేంటంటే, అంటే ఫ్లారెన్స్ కాకుండా పెనిన్సులాలో ఉన్నటువంటి ఇతర సిటీ స్టేట్స్ ఏంటంటే నేపుల్స్, మిలాన్, వెనిస్ అండ్ ఇవన్నీ కూడా కంట్రోల్డ్ బై పోప్, అంటే పోప్ యొక్క ఆధిపత్యంలో లేదా పోప్ యొక్క నియంత్రణలో ఈ సిటీ స్టేట్స్, ఈ నగర రాజ్యాలన్నీ ఉండేవి. ఆ రోజులలో ఈ ఇటలీ యొక్క రాజకీయాలలో పెద్ద దేశాలైనటువంటి, పెద్ద రాజ్యాలైనటువంటి బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ లాంటి దేశాలన్నీ కూడా ఇటలీ రాజకీయాలలో జోక్యం చేసుకుని ఇంటర్ఫియర్ అయి ఉన్నాయి. మాకియవెల్లి వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది చావోస్ అండ్ ల్యాక్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఇటలీ. అయితే ఆయన పైన ఇటలీ యొక్క అనైక్యత, ఇటలీలో ఉన్నటువంటి పెనిన్సులా దేశాల్లో ఉన్నటువంటి అనైక్యత అనేది ఆయన పైన ప్రభావం చూపిందిగా చెప్పొచ్చు. Therefore he wanted to see Italy as a single united nation like France and Britain. అంటే ఫ్రాన్స్, బ్రిటన్ లాగా ఇటలీని కూడా ఆయన ఒక యూనిఫైడ్ నేషన్, అంటే సంయుక్తమైనటువంటి దేశం, ఈ 5 రాజ్యాల కలయిక అయినటువంటి అఖండ దేశాన్ని ఈయన చూడాలనేటువంటి, అలాంటి దేశాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశం ఈయనలో ఉండేది. టిల్ 1494 ఫ్లారెన్స్ వాజ్ రూల్డ్ బై మెడిసి ఫ్యామిలీ. క్రీస్తుశకం 1494 వరకు కూడా ఫ్లారెన్స్ అనేది మెడిసి ఫ్యామిలీ యొక్క అధికారంలో, అంటే పరిపాలించబడేది. ఇన్ 1494 మెడిసి ఆర్ ఓవర్థ్రోన్ అండ్ ఎ రిపబ్లికన్ గవర్నమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్లారెన్స్. అయితే క్రీస్తుశకం 1494లో మెడిసి ఫ్యామిలీ, ఫ్లారెన్స్కి సంబంధించినటువంటి రాజ కుటుంబం అనేది అధికారం నుండి తొలగించబడి, అధికారంకు వాళ్ళ రాజత్వం అనేది కూలతోయబడి అక్కడ రిపబ్లికన్ గవర్నమెంట్ అనేది వ్యవస్థాపించబడింది. అయితే ఇక్కడ మాకియవెల్లి వరకు వచ్చేసరికి ఈయన అట్ ది ఏజ్ ఆఫ్ 29 ఎంటర్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. అంటే ఆయన 29వ ఏటనే ఆయన ప్రభుత్వ వ్యవహారాలలో పాల్పంచుకునేటువంటి అవకాశం అనేది ఆయనకు కలిగింది. హీ అపాయింటెడ్ యాజ్ అ సెకండ్ ఛాన్సలర్. అంటే సెకండ్ ఛాన్సలర్ అనేది ఇప్పుడు ప్రస్తుత సివిల్ సర్వీసెస్ పోస్ట్ లాంటి క్యాడర్ పోస్ట్లో ఆయన అపాయింట్ చేయబడ్డాడు.
he became a member of 10 of war committee. This committee deals with foreign or external affairs. అంటే ఆ రోజులలో ఆయన 10 వార్ కమిటీలో ఒక మెంబర్గా చేర్చబడ్డాడు. ఈ 10 వార్ కమిటీ అనేది విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను నిర్వహించేటువంటి కమిటీగా చెప్పొచ్చు. హీ వర్క్డ్ యాజ్ ఎ డిప్లొమాట్ ఫర్ 14 years, travels to different kingdoms, have a closer look at policies being made. ఈయన 14 సంవత్సరాల పాటు రాయబారిగా, విదేశీ రాయబారిగా నియమించబడ్డాడు. ఆ 14 సంవత్సరాల కాలంలో ఆయన వివిధ రాజ్యాలను సందర్శించేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి ఆయనకి ఆ 14 రాజ్యాల యొక్క పాలసీస్, ప్రభుత్వ విధానాలని దగ్గరగా గమనించేటువంటి అవకాశం అనేది వచ్చింది. అయితే in 1512 Medici returned to power with the help of Spanish army. అయితే క్రీస్తకం 1512 సంవత్సరంలో తిరిగి మెడిసి ఫ్యామిలీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎలా అంటే స్పానిష్ యొక్క ఆర్మీ సహకారంతో తిరిగి తన అధికారాన్ని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. అయితే దీంతో మెడిసి మాకియవెల్లి యొక్క జీవితమే మారిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మెడిసి ఫ్యామిలీ తిరిగి రాజత్వాన్ని పొందిందో, తిరిగి ఆ దేశాన్ని నిర్వహణకు అవసరం అంటే ఆ దేశాన్ని పరిపాలనలో మళ్ళీ తిరిగి ఎంటర్ అయిందో, అప్పుడు మాకియవెల్లిని ఆయన పోస్ట్ నుండి తొలగించడం అనేది జరిగింది. అలాగే in 1513 మాకియవెల్లి ఈజ్ అరెస్టెడ్ ఫర్ కన్స్పైరింగ్ అగెన్స్ట్ మెడిసి ఫ్యామిలీ. అంటే ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఈయన అంటే ఎప్పుడైతే మెడిసి ఫ్యామిలీ చేతిలోకి అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరిగిందో, అంటే అది 1513లో మాకియవెల్లిని అరెస్ట్ చేయడం నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఎందుకు అని అంటే ఈయన మెడిసి ఫ్యామిలీకి అగెన్స్ట్గా కుట్ర చేస్తున్నాడు అన్నటువంటి ఒక అభియోగంతో ఆయనను నిర్బంధించడం అనేది జరిగింది. హీ వాజ్ ఇంప్రిజన్డ్ అండ్ టార్చర్డ్, అంటే ఆయనను జైల్లో వేశారు. అలాగే రకరకాలుగా టార్చర్లకు కూడా గురి చేయడం అనేది జరిగింది, రకరకాల శిక్షలు కూడా విధించడం జరిగింది. అయితే మాకియవెల్లి ఈజ్ ఫ్రీడ్ అండర్ ది కండిషన్ దట్ హీ వాజ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ లైఫ్. తర్వాత ఆయనను జైలు నుండి విడుదల చేశారు. ఏ కండిషన్ తోటి అంటే ఆయన ఈ పబ్లిక్ లైఫ్లో నేను మళ్ళీ ఇంటర్ఫియర్ గాను, మళ్ళీ పార్టిసిపేట్ కాను, అంటే ఈ పబ్లిక్ లైఫ్లో నేను పాల్గొనను అనేటువంటి ఒక ఆయన ద్వారా ఒక అష్యూరెన్స్ తీసుకొని ఆయనని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత అంటే ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 1513 he started writing ద ప్రిన్స్ అండ్ ది డిస్కోర్సెస్. అంటే ఎప్పుడైతే ఆయన జైలు నుండి విడుదలయ్యాడో, అంటే ఆఫ్టర్ 1513 క్రీస్తు శకం 1513 సంవత్సరంలో ఆయన ద ప్రిన్స్ అండ్ ద డిస్కోర్సెస్ అనేటువంటి పుస్తక రచనలో ఆయన జీవితాన్ని గడపడం అనేది జరిగింది. ఆయన రచించినటువంటి పుస్తకాలు ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, 2 ఇంపార్టెంట్ బుక్స్ అవి, ద డిస్కోర్సెస్ అండ్ ద ప్రిన్స్. అయితే ఇందులో మెయిన్గా మనకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పుస్తకం ఏంటంటే ద ప్రిన్స్. మన ఈయన పొలిటికల్ ఫిలాసఫీ అంతా కూడా మనకి ద ప్రిన్స్లో కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా రాజ్యనీతి గురించి వివరించినటువంటి పుస్తకం. తర్వాత ఇట్ ప్రెజెంట్స్ ఏ థియరీ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్. అంటే దీంట్లో ముఖ్యంగా ఏం వివరించాడు అంటే ఎలా రాజ్యాన్ని పరిరక్షించుకోవచ్చు, అధికారాన్ని పరిరక్షించుకోవచ్చు, అలాగే రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, తర్వాత ఇది
అంటే రాజ్య నిర్వహణలో ఎదురయ్యేటువంటి ఎవిల్ మెయిన్స్ అంటే చెడు సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత అంటే ఎవిల్ మీన్స్ అంటే చెడ్డ సాధనాలు అనుకున్నాం. అవి ఏంటంటే వైలెన్స్ అంటే హింస, తర్వాత ట్రీచరీ అంటే ద్రోహం, తర్వాత కన్నింగ్నెస్ అంటే మోసం, కపటమైనటువంటి ఆలోచన, తర్వాత డిసెప్షన్ అంటే మోసపూరితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎట్లా రాజు ఉపయోగించుకోవాలి అనేది ఈ పుస్తకంలో వివరించబడింది. అలాగే ఈ పుస్తకం అనేది ముఖ్యంగా రాజ్య నీతికి సంబంధించినటువంటి పుస్తకంగా చెప్పవచ్చు. ఇక్కడ అరిస్టాటిల్ దృష్టిలో రాజ్యము అనేది అంటే ఆయన అదివరకు మాకియవెల్లి దృష్టిలో రాజ్యం అనేది అదివరకు ఉన్నటువంటి రాజ్య సిద్ధాంతాలు అంటే అరిస్టాటిల్ యొక్క రాజ్య సిద్ధాంతంతో ఈయన ఏకీభవించాడు. అంటే అరిస్టాటిల్ రాజ్యాన్ని 6 రకాల రాజ్యాలు, రాజ్యాంగాలు, ప్రభుత్వాలు ఉంటాయని వర్గీకరించిన విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆ చాప్టర్ని ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే పరిపాలించే వారి సంఖ్య, పరిపాలించేటువంటి విధానాన్ని బట్టి 6 రకాల అంటే మంచి ప్రభుత్వాలు, చెడ్డ ప్రభుత్వాలని అనేటువంటి ప్రభుత్వాలని గురించి మనం ఇదివరకే చర్చించుకున్నాం. అందులో మొనార్కీ, టిరన్నీ అంటే మంచి ప్రభుత్వాలు ఏంటి? మొనార్కీ, అరిస్టోక్రసీ, పాలిటీ అనేటువంటి మంచి ప్రభుత్వ రూపాలని, అలాగే చెడ్డ రూపాన్ని అవే అంటే స్వార్థపూరితంగా పరిపాలించినప్పుడు అవే క్రూర పాలన, అల్పజన పాలన, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంగా రూపాంతరం చెందుతాయనేటువంటి విషయాన్ని కూడా అవే టిరన్నీ, ఆలిగార్చీ, డెమోక్రసీ అనేటువంటి రూపాలను పొందుతాయనేటువంటి మనం చూసాం. అయితే ఇక్కడ అరిస్టాటిల్ వాటిని అంటే రాజ్యానికి సంబంధించినటువంటి సిద్ధాంతంలో అరిస్టాటిల్ యొక్క మాకియవెల్లి అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. అలాగే అవే కాకుండా మాకియవెల్లి అరిస్టాటిల్ని అనుసరించే ప్రయత్నం చేశాడని ఇందాక నేను అనుకున్నా. ఏంటంటే ఆయన ప్రభుత్వ రూపాలైనటువంటి ఏకస్వామ్యం లేదా మొనార్కీ, అలాగే మొనార్కీ, అరిస్టోక్రసీ, అలాగే పాలిటీ అనేటువంటి మంచి రూపాలు, అలాగే వాటి చెడ్డ రూపాలైనటువంటి క్రూర పాలన, అల్పజన పాలన, ప్రజాస్వామ్యాలుగా అనేటువంటి వాటిని అంగీకరించడం జరిగింది. కాకపోతే ఆయన పాలిబియస్ అలాగే సిసిరో అభిప్రాయంతో కూడా ఏకీభవించడం జరిగింది. దాంట్లో మిశ్రమ ప్రభుత్వం అనేది ఉత్తమమైనటువంటి ప్రభుత్వ విధానం అని కూడా ఏకీభవించడం జరిగింది. కాకపోతే సుస్థిరతకి మిశ్రమ ప్రభుత్వం ఆమోదయోగ్యమైంది అని కూడా ఆయన అంగీకరించాడు. కాకపోతే ఇక్కడ మాకియవెల్లి ఎక్కువగా తన పుస్తకం అంటే తన ప్రిన్స్ అనేటువంటి గ్రంథంలో ఎక్కువగా రాజరిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించే చర్చించే ప్రయత్నం చేశారు. అంటే ముఖ్యంగా ప్రిన్స్లో రాజరిక సమస్యల్ని, అలాగే డిస్కోర్సెస్లో ప్రజాస్వామ్య సమస్యల్ని ఎక్కువగా చర్చించే ప్రయత్నం చేశాడు. దానికోసం నేను ఇక్కడ ఒక చార్ట్ మీ ముందు ఉంచాను. స్టేట్ అనేవి 2 రకాలైనటువంటి ప్రభుత్వ విధానాలు ఆయన సూచించడం జరిగింది. అవి రిపబ్లిక్స్, అలాగే ప్రిన్సిపాలిటీస్. అంటే రిపబ్లిక్స్ అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు, గణతంత్ర వ్యవస్థలు. ప్రిన్సిపాలిటీ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజరిక వ్యవస్థలు అని 2 రకాల ప్రభుత్వ విధానాలని ఆయన సూచించాడు. అయితే ఇక్కడ రిపబ్లిక్స్ అనేవి పాపులర్ రూల్ అని కలిగి ఉన్నాయి. అంటే ప్రజల చేత పరిపాలించబడేటువంటి వ్యవస్థలు, అంటే అధికారం అనేది ప్రజల చేతులలో నిర్వహించబడేటువంటి వ్యవస్థలుగా చెప్పొచ్చు. ఈ వ్యవస్థల గురించి ఆయన ప్రముఖ గ్రంథమైనటువంటి ద డిస్కోర్సెస్ అనేటువంటి
దాంట్లో ఇక్కడ ఈ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి విషయాలు ఆయన వివరించడం జరిగింది. ఇక రెండో రకమైనటువంటివి ప్రిన్సిపాలిటీ, అంటే ప్రిన్స్లీ స్టేట్స్, అంటే రాజరిక వ్యవస్థలు. ఆ రాజరిక వ్యవస్థలో కూడా హెరిడిటరీగా, అంటే వారసత్వంగా ఉన్నటువంటి రాజరిక వ్యవస్థలు కాకుండా న్యూలీ అక్వైర్డ్, అంటే కొత్తగా రాజరికాల్ని ఏర్పడినటువంటి రాజరికాల ప్రభుత్వాల గురించి మాత్రమే ప్రిన్స్లో ఎక్కువగా ఆయన ఫోకస్ చేసినటువంటి సందర్భం మనం చూడవచ్చు. అంటే అక్కడ హెరిడిటరీగా వారసత్వంగా వచ్చినటువంటి రాజరిక ప్రభుత్వాలలో అధికారాలు అనేవి సజావుగానే నిర్వహించబడతాయి, కానీ ఎవరైతే కొత్తగా ప్రిన్స్లీ స్టేట్స్ని ఆక్రమించుకొని కొత్తగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాడో, కొత్తగా అధికారాన్ని చేపట్టాడో అటువంటి రాజు లేదా పాలకుడు కి అనుభవం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆయన అటువంటి ప్రిన్స్కి ఆయన అడ్వైజెస్ అనేవి ఈ పుస్తకంలో ఇవ్వడం అనేది జరిగింది. అదే ప్రిన్స్ అనేటువంటి బుక్లో కొత్తగా రాజరికాన్ని రాజత్వాన్ని పొందినటువంటి రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, అలాగే ఎలా అధికారాల్ని పొందాలి, ఎలా వాటిని మెయింటైన్ చేయాలి అనేటువంటి, ఎలా వాటిని నిర్వహించాలి అనేటువంటి విషయంలో ఆయన ప్రిన్స్ అనే గ్రంథంలో వాటిని గురించి వివరించడం అనేది జరిగింది. ఇక్కడ ఆయన తన రాజనీతి భావాల్ని వెలువరించేందుకు ఇక్కడ హ్యూమన్ నేచర్ను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. ఆయన ఇక్కడ మనం ఒక కొటేషన్ చూస్తున్నాం. ఫర్ ఇట్ ఈస్ గుడ్ జనరల్ రూల్ అబౌట్ మెన్ దట్ దే ఆర్ అన్గ్రేట్ఫుల్, ఫికిల్, లయర్స్ అండ్ డిసీవర్స్, ఫియర్ఫుల్ ఆఫ్ డేంజర్ అండ్ గ్రీడీ ఫర్ గెయిన్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన మానవ స్వభావాన్ని గురించి వివరిస్తూ మానవ స్వభావం అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాడు. ఏంటంటే ఆయన అంటే అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞుడు, అలాగే ఫికిల్ మెంటాలిటీ అంటే చంచలమైనటువంటి మనస్తత్వం గలవాడు, అలాగే మోసపూరితమైనటువంటి ఆలోచన గలవాడు, అలాగే ఫియర్ఫుల్ ఆఫ్ డేంజర్ అంటే ప్రమాదాల గురించి అంటే భయం పిరికితనం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సంపాదించాలనేటువంటి పేరాశ దురాశ ఉన్నటువంటి వ్యక్తి అని ఇక్కడ మాకియవెల్లి గారు ఒక కొటేషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ద హ్యూమన్ నేచర్ ఈజ్ ఫండమెంటల్లీ బ్యాడ్ అండ్ ఈగోయిస్టిక్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ అజంప్షన్ ఆఫ్ మాకియవెల్లి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే హ్యూమన్ నేచర్ అనేది ప్రాథమికంగానే ఫండమెంటల్గానే చెడ్డది. అతను ఈగోయిస్టిక్ అంటే అసూయాపరుడు అని మాకియవెల్లి గారు ఇక్కడ అజ్యూమ్ చేశారు. ఇక్కడ మనిషి యొక్క క్వాలిటీస్ అంటే ఎలాంటి వాడు అనడానికి కొన్ని క్యారెక్టర్స్ ఇక్కడ ఇచ్చాను. సెల్ఫిష్, ఇందాక మనం పైన కొటేషన్లో కూడా ఇవే దాదాపుగా చూసాం. సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు, అలాగే చంచలమైనటువంటి స్వభావం కలవాడు, అసూయాపరుడు, తర్వాత అంటే ఈగోయిస్టిక్ అంటే ఏమంటారు, ఈగో, ఓకే, అసూయాపరుడు, అలాగే ప్రమాదాలకు దూరంగా ఉండాలి, దూరంగా పారిపోవాలనుకునేవాడు, అలాగే అగ్రెసివ్ నేచర్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అహంభావి, అలాగే దూకుడు స్వభావం కలిగి ఉన్నవాడు, ఏదైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మానవుని గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే అంటే ఈ హ్యూమన్ నేచర్ అంటే మానవ స్వభావం అనేది ఇలా ఉండడం వల్ల ఏమైపోయింది అంటే కాన్ఫ్లిక్ట్, కాంపిటీషన్ అనేటువంటివి చోటు చేసుకుంది. కాన్ఫ్లిక్ట్ అంటే ప్రజల మధ్య 1 minute అక్కడ హ్యూమన్ నేచర్ మానవ స్వభావం ఇలా ఉండడం వల్ల అక్కడ ప్రాకృతిక వ్యవస్థలో అంటే అక్కడ ఉన్నటువంటి సొసైటీలో
ప్రాకృతిక వ్యవస్థ కాదు, సారీ, అక్కడ ఉన్నటువంటి సొసైటీ అనేది ఒక అరాచకమైనటువంటి సొసైటీగా ఉంది. అంటే ప్రజల మధ్య ఏంటి సంఘర్షణ వాతావరణం ఉంది. అలాగే కాంపిటీషన్, అంటే ఏదైనా వస్తువు తనకే కావాలనేటువంటి ఒక వస్తువుల కోసం పోటీ అనేది నెలకొని ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ సెక్యూరిటీ అండ్ సర్వైవల్ అనేది వాటికి ఒక ఆటంకం అనేది ఏర్పడింది. అంటే భద్రతకి అలాగే జీవనాన్ని కొనసాగించడం అనేది అక్కడ వాటికి ఒక రిస్క్ అనేది ఏర్పడింది. అంటే అరాచకమైనటువంటి సొసైటీ అనేది అక్కడ ఏర్పడింది. అరాచకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల నుండి నిలదొక్కుకోవడానికి, అంటే ఆ పరిస్థితుల్ని రూపుమాపడానికి, ఆ పరిస్థితుల్ని తొలగించుకోవడానికి వాళ్ళంతా కలిసి ఒక అంటే వాళ్ళకొక ప్రిన్స్ అవసరమైనాడు, ఒక రాజు అనేవాడు అవసరమైనాడు. అంటే ఈ అరాచకమైనటువంటి పరిస్థితుల్ని తొలగించడానికి, అలాగే అక్కడ లా అండ్ ఆర్డర్, అంటే అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పి ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, అలాగే అక్కడ ఆ సొసైటీని పరిరక్షించడానికి ఒక ప్రిన్స్ అనేవాడు అవసరమైనాడు. ఆ ప్రిన్స్ అనేవాడు ఒక ప్రజాస్వామిక నిరంకుశమైనటువంటి డెమోక్రటిక్ డిస్పోర్ట్, అంటే ప్రజాస్వామిక నిరంకుశమైనటువంటి ఒక ప్రిన్స్ అనే అతను అవసరమైనాడు. అంటే ఈ పరిస్థితులు 16th సెంచరీలో కూడా మనకి ఇటలీలో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అంటే ఇవి ఇలా ఇందాక చెప్పుకున్నటువంటి పరిస్థితులు, మాకియవెల్లి వివరించినటువంటి హ్యూమన్ నేచర్ అండ్ సొసైటీ ఎలా ఉండేది, అనార్కిస్ట్ సొసైటీ ఎలా ఉండేది అనేటువంటి అలాంటి పోలినటువంటి సొసైటీనే 16th సెంచరీలో కూడా ఇటలీలో ఉంది. అయితే ఈ డెమోక్రటిక్ డెస్పోట్ అనేవాడు ఎలా ఉండాలి అనేది విషయంలో ఆయన మాకియవెల్లి కొన్ని, అంటే మనకి కొన్ని అంశాల గురించి వివరించే ప్రయత్నం చేశాడు. ఆయన ఏంటంటే ఎవ్రీ సొసైటీ హ్యాస్ 2 kinds ఆఫ్ పీపుల్, నొబిలిటీ ఆర్ ఎలైట్ గ్రూప్ అండ్ కామన్ పీపుల్ అనేటువంటి 2 రకాల ప్రజలు అక్కడ ఉంటారు. ప్రతి సొసైటీలో 2 రకాల ప్రజలు ఉంటారు అంటాడు. నొబిలిటీ అంటే రాజరికానికి ప్రభువులకు సంబంధించినటువంటి వ్యక్తులు, రాజరికానికి సంబంధించినటువంటి వ్యక్తులు లేదా మేధావులు గ్రూపు, అలాగే సాధారణ ప్రజలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఆ సొసైటీలో ఉంటారు అని ఆయన చెప్పాడు. అయితే నొబిలిటీ ఆర్ ఎలైట్ గ్రూప్ అనేవాళ్ళు దేనికోసం పోటీ పడతారంటే జనరల్గా వాళ్ళు అంటే సాధారణ ప్రజల పైన అధికారం చెలాయించడానికి, వాళ్ళని కమాండ్ చేయడానికి అలాగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళు చాలా డేంజరస్, అలాగే నమ్మదగిన వాళ్ళని కాదని కూడా ఈయన చెప్తూ ఉన్నాడు. మాకియవెల్లి యొక్క దృష్టిలో నొబిలిటీ అలాగే ఎలైట్ గ్రూప్ అనేది అధికారం కోసం ప్రయత్నం చేస్తారు, అలాగే సాధారణ ప్రజలను అణచివేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీళ్ళని నమ్మడానికి వీల్లేదు అని, అలాగే వీళ్ళు చాలా డేంజరస్, ప్రమాదకరమైనటువంటి వాళ్ళుగా ఈయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం చేపట్టడానికి, అధికారం చేజిక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తూ ఉన్నాడు. అలాగే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం చేపట్టలేరు, వాళ్ళు అధికారం కోసం ప్రయత్నం చేయలేరు. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రమాదకారులు కాదు, అలాగే వాళ్ళు నమ్మదగిన వాళ్ళని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రిన్స్ అనేవాడు తన అధికారాన్ని కామన్ పీపుల్ బేస్ చేసుకొని అధికారాన్ని నిర్వహించాలి, అంటే తన అధికార నిర్వహణ కోసం కామన్ పీపుల్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి అని చెప్తున్నాడు. హెన్స్ ప్రిన్స్ షుడ్ బేస్ హిస్ పవర్ ఆన్ కామన్ పీపుల్ అని చెప్తూ ఉన్నాడు. అలాగే ప్రిన్స్ షుడ్ బేస్ హిస్ పవర్ ఆన్ కామన్ పీపుల్ అని ఇందాకనే అనుకున్నాం. అలాగే ఈయన ఏంటంటే హీ మస్ట్ కేర్ ఫర్ ది పీపుల్,
He must protect people's life and property. He must love his land. He must maintain order and stability. But his main objective is preservation of his state, his position and power. For doing all this, prince must possess the quality of virtue and virtue అంటే VIRTUE కాదు, ఇది ఇటాలియన్ వర్డ్. VIRTU అంటే ఒక ఏమంటారు, ఒక మ్యాన్లీనెస్, దానికి మీనింగ్ మ్యాన్లీనెస్ అని చెప్పొచ్చు, ఒక ధీరత్వం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఇవన్నీ కూడా రాజ్యాన్ని రక్షించుకోవడానికి, రాజ్యాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి, అంటే అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని వర్ట్యూ అనవచ్చు. అయితే ఇక్కడ ఈయన చెప్పింది ఏంటి, అధికారం అంటే కామన్ పీపుల్ బేస్ చేసుకొని, సాధారణ ప్రజలను ఆధారంగా చేసుకొని ప్రిన్స్ తన అధికారాన్ని కొనసాగించాలని, అంటే ఏర్పాటు చేసుకొని కొనసాగించాలని చెప్తున్నాడు. అలాగే ఆయన అంటే ప్రజల పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అలాగే ఆయన ఆ ప్రజల యొక్క ఆస్తుల్ని, వాళ్ళ జీవితాలని కాపాడడానికి ప్రయత్నం చేయాలని, అలాగే ఎవరైతే ప్రిన్స్ ఉన్నారో ఆయన తన యొక్క భూభాగం పైన ప్రేమను కలిగి ఉండాలని, అలాగే ఆయన స్థిరత్వాన్ని, రాజ్య స్థిరత్వాన్ని సాధించడానికి కృషి చేయాలని, అలాగే రాజు యొక్క ముఖ్య ఆశయం ఏంటంటే అతని యొక్క రాజ్యాన్ని రక్షించుకోవడమే అతని యొక్క ముఖ్య ఆశయమై ఉండాలని. అందుకోసం రాజు అనేవాడు వర్ట్యూ అయి ఉండాలని, అంటే ధీరత్వం ఏమంటారు, మగతనం, లేదా దాన్ని ఏమనొచ్చు మ్యాన్లీనెస్, ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి అని ఈయన సూచిస్తున్నాడు. అలాగే రాజ్యానికి కొన్ని థ్రెట్స్ ఉన్నాయి, కొన్ని అంటే భయాలు. కొన్ని థ్రెట్స్ అంటే ముఖ్యంగా కొన్ని ఆపదలు, ముప్పులు పొంచున్నాయని చెప్తూ ఉన్నాడు. అవి ఏంటంటే ఫార్చ్యూనా, అంటే దీన్ని ఫార్చ్యూన్ అనొచ్చు, అంటే అదృష్టము అని అంటాం కదా, అదృష్టం దురదృష్టం అంటాం కదా, అదే. అలాగే కన్వెన్షనల్ మొరాలిటీ, అంటే సాంప్రదాయిక ఆచార వ్యవహారాలు, నైతికత. అలాగే ఈ ఎవరైతే ఎలైట్స్ గ్రూప్ ఉందో, నెబిలిటీ ఎలైట్స్ గ్రూప్, అంటే ప్రభువులకు సంబంధించినటువంటి వర్గాలు, ఈ ప్రభువులకు సంబంధించినటువంటి సమూహాలు, అలాగే ఉన్నత సమూహాలు వల్ల కూడా థ్రెట్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు సాధారణ ప్రజలతోటి కూడా థ్రెట్ అనేది ఉంటుంది. అలాగే ఇతర దేశాలతో, నైబరింగ్ స్టేట్స్ అంటే చుట్టుపక్కల దేశాలతో, చుట్టుపక్కల రాజ్యాలతో కూడా రాజ్యానికి ఆపద అనేది పొంచి ఉంటుంది, లేదా ముప్పు అనేది పొంచి ఉంటుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనకు ఒక్కొక్కటి కూడా వివరించడం జరిగింది. ఫార్చ్యూన్ అంటే ఏంటంటే అన్సర్టైన్ అండ్ అన్ప్రిడిక్టబుల్ ఇన్సిడెంట్ ఇన్ లైఫ్. It may provide opportunity and may bring destruction. Virtue is the ability to seize the opportunity. Like compares fortune with a river. It can bring floods, but we can prevent the destruction of if we are prepared for the floods before it arrives. వర్చ్యూ హియర్ ఈజ్ ఫోర్సైటెడ్నెస్ అని చెప్తున్నాడు. అంటే ఫార్చ్యూన్ ఈజ్ ఆయన ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు. ఫార్చ్యూన్ ఈజ్ ద ఆర్బిటర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ అవర్ యాక్షన్స్, ది అదర్ హాఫ్ రిమైనింగ్ ఈజ్ అవర్ హ్యాండ్స్ అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఫార్చ్యూన్ అంటే దురదృష్టం, అదృష్టం అంటుంటాం కదా, అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. కాబట్టి దానికి ఎప్పుడు కూడా రాజు అనేవాడు, అంటే ఆ దురదృష్టం వల్ల అప్పుడప్పుడు రాజ్యం అనేది కి ఆటంకాలు అనేవి ఏర్పడవచ్చు. కాబట్టి ఈ రాజ్యానికి ఎదురయ్యేటువంటి ఆటంకాలు, అంటే ఏమంటారు, అంటే తెలియకుండా మనకి ముందు అది వస్తుందా లేదా తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్, అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాల నుండి రాజ్యాన్ని
పరిపాలన కాపాడుకోవాల్సినటువంటి అవసరం రాజుకు ఉంటుంది. అందుకోసం అతను వర్చ్యూ అయి ఉండాలని కూడా చెప్తున్నాడు, వర్చ్యూస్ అయి ఉండాలని కూడా చెప్తున్నాడు. అంటే ఈ ఫార్చ్యూన్ అనేది ఒక నదితో పోల్చాడు. నదికి ఎప్పుడు వరదలు వస్తాయో తెలియని పరిస్థితి, కాబట్టి నదికి వరదలు వచ్చినప్పుడు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రాజు వేగంగా అంటే నిర్ణయాలు తీసుకుని వాటిని వరదలు వచ్చినటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి, అలాగే అవి రాకుండా అంటే ముందు జాగ్రత్త పడేటట్లు కూడా ఉండాలి రాజు అనేవాడు అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈయన కన్వెన్షనల్ మొరాలిటీ గురించి కూడా, అంటే రాజ్యానికి ఉన్నటువంటి ముప్పులో కన్వెన్షనల్ మొరాలిటీ కూడా ఒకటి, సాంప్రదాయకమైనటువంటి నైతికత అనేది కూడా ఒకటి. ఈ నైతికత అనేది రిలీజియన్స్ వల్ల మోరల్ వాల్యూస్ అనేవి మనకి రిలీజియన్ వల్ల ఏర్పడతాయి. అలాగే ఈయన కన్వెన్షనల్ మొరాలిటీ గురించి, వాళ్ళు వచ్చేటువంటి ముప్పు గురించి వివరిస్తూ, బీయింగ్ ఎఫెక్టివ్ ఇన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ వర్చువస్, అంటే ఆయన బాగా ఎఫెక్టివ్గా ఉండాలి, అంటే ఆయన ధీరత్వం అవన్నింటికంటే ఎక్కువ ఈయన చాలా చురుగ్గా ఉండాలి అనేది ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం. ఇన్ ద ఫేస్ ఆఫ్ నెసెసిటీ ప్రిన్స్ మస్ట్ ఇగ్నోర్ దెమ్, అంటే ఏంటంటే ప్రిన్స్ ఎల్లవేళలా నైతికత అనేది పాటించాల్సిన అవసరం లేదు, ఆయన వాటిని అప్పుడప్పుడు ఇగ్నోర్ కూడా చేయొచ్చు అని కూడా చెప్తున్నాడు. యాక్ట్స్ లైక్ అబ్స్టకిల్ ఫర్ ప్రిన్స్, అంటే ఏమేమి అబ్స్టకిల్స్ ఉంటాయని అంటే అక్కడ రిలీజియన్, అంటే ఫిక్స్ అండ్ అబ్సల్యూట్ స్టాండర్డ్స్ అండ్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అవర్ యాక్షన్స్, అంటే రిలీజియన్స్ అనేవి ఒక ఖచ్చితమైనటువంటి స్టాండర్డ్స్ని, అలాగే వాటికి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, అవి మన యొక్క చర్యల్ని అవి నియంత్రిస్తూ ఉంటాయని ఇక్కడ. అందుకోసం ఇవన్నిటిని నుండి గట్టెక్కడానికి కింగ్ అనేవాడు, ప్రిన్స్ అనేవాడు ప్రయత్నం చేయాలి. అందుకే రూలర్ షుడ్ బి వర్చుయస్ అని కూడా అంటున్నాడు. అంటే ఆయన ఏమంటే ధర్మపరుడై ఉండాలి, అంటే ఎల్లవేళలా ధర్మపరుడై ఉండాల్సిన అవసరం లేదు, అవసరమైనప్పుడు మాత్రం అధర్మాలను పాటించడానికి కూడా, అధర్మం చేయడానికి కూడా ఆయన ముందు ఉండాలి, అధర్మం చేయడం అనేటువంటి దాన్ని కూడా నేర్చుకొని ఉండాలి అని ఆయన యొక్క ఉద్దేశం ఇక్కడ వివరించడం జరిగింది. చూడండి, మాకియవెల్లీ టేక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ వ్యూస్ ఎట్ వర్చ్యూస్, అంటే ఈ మాకియవెల్లీ కొన్ని ఇన్స్ట్రుమెంటల్, అంటే కొన్ని ఏమంటారు సాధనాలు లేదా కారకాలను కూడా ఆయన చూపెడుతున్నాడు. ఏంటంటే ద ప్రిన్స్ షుడ్ ఫాలో దెమ్ ఓన్లీ వెన్ దే హెల్ప్ ఇన్ ప్రిజర్వింగ్ ద స్టేట్, అంటే ఈ మోరల్స్ ఎథిక్స్ అనేవి అంటే రాజ్యాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా అంటే పరిరక్షించుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలని, ఇగ్నోర్ దెమ్ వెన్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్, అంటే ఒకవేళ అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవాలి, అవసరం లేకపోతే వాటిని పక్క పెట్టవచ్చు అని కూడా చెప్తూ ఉన్నాడు. అంటే వాటిని పాటించాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నాడు. అలాగే ప్రిన్స్ ఈజ్ అబోవ్ మొరాలిటీ బికాస్ హీ ఈజ్ ఇన్ ద పొజిషన్ టు క్రియేట్ మొరాలిటీ బై లా, ప్రిన్స్ అనే అతను మొరాలిటీ కంటే పైన ఉంటాడు. అంటే మొరాలిటీ అనేటువంటిది, మొరాలిటీకి సంబంధించిన నైతికతకు సంబంధించిన సూత్రాలన్నీ కూడా రాజు ద్వారానే క్రియేట్ చేయబడతాయి. కాబట్టి రాజు అనేవాడు ఈ నైతికతకి ఉన్నతుడుగా, నైతికత కంటే ఉన్నతుడుగా, ఎందుకంటే అతనే వీటిని సృష్టిస్తూ ఉన్నాడు, వాటిని తయారు చేస్తున్నాడు, కాబట్టి తయారు చేసేటువంటి అధికారం అనేది అతనికి ఉంటుంది. కాబట్టి రాజు అనేవాడు నైతికత కంటే ఉన్నతుడుగా చెప్పడం అనేది జరిగింది. హీ కెన్ యూజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎవిల్ మీన్స్ లైక్ చీటింగ్, మర్డర్, లయింగ్, డిసీవింగ్ ఎట్సెట్రా ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ స్టేట్. అందుకోసం ఆయన ఏం చేయాలి, వాటిని అంటే కొన్ని ఎవిల్ మీన్స్ అంటే అంటే చెడ్డ సాధనాలు కొన్ని, అంటే రాజ్యాన్ని రక్షించుకోవాలంటే కొన్ని చెడ్డ పనులు కూడా చేయాలి అంటున్నాడు. వాటిల్లో ఏంటి, చీటింగ్, మోసం చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు, హత్య చేయొచ్చు అనమాట, లేదా అబద్ధాలు ఆడవచ్చు, లేదా మోసం చేయొచ్చు అనేది ఇక్కడ ఆయన
చెప్తూ ఉన్నాడు. అలాగే మొరాలిటీ అనేది డబుల్ స్టాండర్డ్స్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకటి పబ్లిక్కి సంబంధించినటువంటి మొరాలిటీ, అంటే నీతి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రజలకు సంబంధించింది ఉంటుంది, ఇంకొకటి అంటే ప్రభువులకు సంబంధించినటువంటి మొరాలిటీ అనేది ఉంటుంది. కాకపోతే వాట్ ఈజ్ అప్లికబుల్ టు ప్రిన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ కామన్ పీపుల్. అంటే ఏదైతే రాజుకి ప్రిన్స్కి అప్లికబుల్ అవుతుందో అది కామన్ పీపుల్కి అప్లికబుల్ కాదు అని కూడా ఈయన చెప్తున్నాడు. కాబట్టి ప్రిన్స్ అనేవాడు రాజ్య నిర్వహణ కోసం, రాజ్య రక్షణ కోసం మొరాలిటీని బేస్ చేసుకొని పరిపాలన చేయాల్సిన అవసరం, నైతికత ఆధారంగా ధర్మబద్ధ ప్రభు అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అతను అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు అధర్మపరమైనటువంటి మార్గాలను కూడా అనుసరించవచ్చు అని మాకివెల్లి ప్రిన్స్కి సూచనలు చేస్తూ ఉన్నాడు. అంటే ఆ మొరాలిటీ నుండి ఎదురయ్యేటువంటి ముప్పు నుండి బయటపడడానికి ప్రిన్స్ నిర్ణయాలు తీసుకోవచ్చు, అధర్మంగా వ్యవహరించవచ్చు అని కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మాకివెల్లి మొరాలిటీని బేస్ చేసుకొని అంటే ఆయన ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు. ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ దట్ ఏ ప్రిన్స్ కెన్ నాట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ దోస్ వర్చ్యూస్ ఫర్ విచ్ మెన్ ఆర్ రెప్యూటెడ్ గుడ్, against mercy, against faith, against humanity, against frankness, against religion, in order to preserve the state. He must stick to the good so long as he can, but being compelled be necessity, he must be ready to take the way of evil. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయన అన్ని సందర్భాలలో ధర్మబద్ధుడై ఉండాల్సిన అవసరం లేదు. ఆయన అవసరమైతే మోసపూరితమైనటువంటి ఆలోచన, అంటే ఈ నైతికతను పక్కన పెట్టి మోసపూరితమైనటువంటి పనులు కూడా, అధర్మమైనటువంటి అనైతికమైనటువంటి పనులు కూడా చేయొచ్చు అని కూడా చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా మంచి చేయాలని ఏం లేదు, అప్పుడప్పుడు చెడైనా చేయొచ్చు. కాకపోతే చెడు చేసినప్పటికీ ప్రజలు పాలకుని యొక్క అంటే ఆయన యొక్క అంటే చేసినటువంటి చెడును మర్చిపోయి ఆయన చేసినటువంటి మంచిని మాత్రమే గుర్తు చేసుకునే విధానంగా ఆ పాలకుడు అనేవాడు ఉండాలి అనేది ఇక్కడ మనం మాకివెల్లి యొక్క రాజనీతి భావాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మాకివెల్లి ప్రిన్స్కి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఎలా అంటే మంచివాడిగా ఎలా ఉండకూడదు అనేది కూడా ఇక్కడ సూచించడం జరిగింది. హౌ నాట్ టు బి గుడ్ అనే దానికి ఒక కొటేషన్ ఇచ్చారు. ఎనీ మ్యాన్ హూ ట్రైస్ టు బి గుడ్ ఆల్ ది టైమ్ ఈజ్ బౌండ్ టు కమ్ టు రూయిన్ అమాంగ్ ది గ్రేట్ నంబర్స్ హూ ఆర్ నాట్ గుడ్. హెన్స్ ఎ ప్రిన్స్ హూ వాంట్స్ టు కీప్ హిజ్ అథారిటీ మస్ట్ లెర్న్ హౌ నాట్ టు బి గుడ్ అండ్ యూజ్ దట్ నాలెడ్జ్ టు రీగెయిన్ ఫ్రమ్ యూజింగ్ ఇట్ యాజ్ నెసెసిటీ రిక్వైర్స్. ఇందాక మనం అనుకున్నాం, రాజు అనేవాడు మంచివాడుగానే ఉండాలని ఏమీ లేదు, చెడ్డవాడుగా ఎలా ఉండాలనేది కూడా నేర్చుకొని ఉండాలి. అంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాటిని ఈ ఎలా చెడ్డగా ఉండాలనేటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఆయనలో క్వాలిటీస్ అనేవి ఉండాలి అనేవి చెప్తూ ఉన్నాడు. అంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, అంటే రాజ్యానికి ఏమైనా ప్రమాదం ఏర్పడినప్పుడు వాటి నుండి తన యొక్క అధికారానికి కావచ్చు లేదా రాజ్యానికి కావచ్చు థ్రెట్ కనుక ఏర్పడితే వాటి నుండి బయటపడడానికి ఆయన కొన్ని చెడ్డ లక్షణాలు కూడా అలవాటు చేసుకొని ఉండాలి. వాటి గురించినటువంటి అవగాహన అనేది రాజుకు ఉండాలి అని ఈయన సూచించడం జరిగింది. అలాగే ఇందాక మనం అనుకున్న సొసైటీలో నొబిలిటీ అంటే ప్రభువుల సమూహము అంటే ప్రభువులు అంటే అధికారాన్ని చేపట్టడానికి అనువైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి లేదా వాళ్ళ సమూహం కావచ్చు లేదా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి సమూహాలు అనేవి ఏంటివి అసలు అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏంటంటే ప్రిన్స్కి దగ్గరగా ఉంటారు, క్లోజ్ టు ప్రిన్స్, and compete for share in power, can make conspiracies, can side with princes enemies అనేటువంటివి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే
ఈ నోబుల్ పీపుల్ అలాగే ఎలైట్ గ్రూప్ అనేవాళ్ళు రాజుకి చాలా దగ్గరగా ఉంటారు, ప్రభువుకి దగ్గరగా ఉండి అధికారంలో పాలు పంచుకుంటారు, అంటే అధికారం కోసం పోటీ పడుతూ ఉంటారు. అలాగే కాన్స్పిరసీస్ అంటే కొన్ని అవాంతరమైనటువంటి లేదా అంటే కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. అలాగే అంటే అధికారాన్ని చేగించుకోవడానికి అంటే ప్రిన్స్ యొక్క శత్రువులతో కూడా చేతులు గడిగే శత్రు పక్షాన కూడా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అంటే రాజుకు అటువంటి రాజ్య ప్రభుత్వ అంటే రాజ్య నిర్వహణకి లేదా రాజ్య అంటే నిర్వహణ అధికారానికి వీళ్ళ వల్ల ముప్పు అనేది పొంచి ఉంది. కాబట్టి ప్రిన్స్ మస్ట్ కీప్ దేర్ అంబిషన్స్ అండర్ కంట్రోల్, అంటే వాళ్ళ యొక్క అంబిషన్స్ని చేయగలిగిన వాడై ఉండాలి. అంటే వాళ్ళ లక్ష్యాలు అధికారం చేపట్టాలి అనేటువంటి లక్ష్యాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడై ఉండాలి. అలాగే సాధారణ ప్రజల వల్ల కూడా థ్రెట్ అనేది ఉందని మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అంటే సాధారణ ప్రజలు కూడా అప్పుడప్పుడు తిరుగుబాటు చేయొచ్చు, అతన్ని అధికారం నుండి తొలగించేటువంటి ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి అంటే జనరల్గా సాధారణ ప్రజలు అనేవాళ్ళు అంటే ప్రిన్స్కి అధికారాన్ని చేపట్టడంలో ఆయనకి సపోర్ట్ ఇస్తారు. పవర్ అండ్ సపోర్ట్ బేస్ ఆఫ్ ది ప్రిన్స్, అంటే వీళ్ళే ప్రిన్స్ యొక్క అధికారం చేపట్టడానికి వీళ్ళ యొక్క తోడ్పాటు అనేది ఇక్కడ అవసరం. వీళ్ళు ప్రిన్స్కి అధికారం అంటగట్టడానికి వీళ్ళు సపోర్ట్ ఇస్తారు. అలాగే కెన్ రెబల్ అండ్ టాపుల్ ది గవర్నమెంట్, అంటే వీళ్ళు కూడా తిరుగుబాటు చేయొచ్చు, ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రిన్స్ మస్ట్ కీప్ దెమ్ సాటిస్ఫైడ్ అండ్ స్టూపిఫైడ్, అంటే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, సంతృప్తిపరిచే విధంగా పనులు చేయాలి. అలాగే వాళ్ళని ఆశ్చర్యచకితులని చేసేటువంటి పనులు కూడా చేస్తూ ఉండాలి రాజు. అటువంటప్పుడు ప్రజలు ప్రభు యొక్క అధికారాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేయరు అని ఇక్కడ మాకివెల్లి సూచిస్తూ ఉన్నాడు. అలాగే మాకివెల్లి దీనికి సంబంధించి ఒక కొటేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మెన్ ఆట్ ఐదర్ టు బి వెల్ ట్రీటెడ్ ఆర్ క్రష్డ్ because they can avenge themselves of lighter injuries of more serious one they cannot. Therefore the injury that is to be done to a man ought to be of such a kind that one does not stand in fear of revenge. రాజు అనేవాడు అంటే వీళ్ళు అంటే వాళ్ళకి కనుక అధికారం అంటే ఇక్కడ నెబిలిటీ ఎలైట్ పీపుల్ ఎప్పుడు కూడా అంటే ప్రభువుల సమూహం కావచ్చు, ఉన్నత వర్గాల సమూహం కావచ్చు, ఎప్పుడు అధికారం చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయకపోయిన పక్షంలో వాళ్ళు అంటే అధికారాన్ని కూలదోయడానికి చేపట్టడానికి ప్రయత్నాలు, మోసపూరితమైనటువంటి ప్రయత్నాలు, కుట్రలు చేస్తారు. కాబట్టి వాళ్ళని అలా ప్రయత్నాలు చేయకుండా వాళ్ళని క్రష్ చేయాలంటున్నాడు. అంటే వాళ్ళని అంటే రివెంజ్ తీసుకోలేని పరిస్థితులు అక్కడ క్రియేట్ చేయాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాళ్ళని ఎక్కువగా అంటే రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు కుట్రలు చేయకుండా చేసే విధంగా వాళ్ళని ఎప్పుడు కూడా అనగదొక్కాలి, వాళ్ళు అణచివేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళు రివెంజ్ తీసుకోకుండా కూడా వాళ్ళని అణచి ఉంచాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి కొన్ని అడ్వైసెస్ కూడా ఇచ్చాడు. అవేంటంటే
ప్రిన్స్ షుడ్ హ్యావ్ ది క్వాలిటీ ఆఫ్ బోత్ లయన్ అండ్ ఫాక్స్. అంటే వీళ్ళందరినీ అణచివేయాలంటే ఈయన 2 రకాల లక్షణాలు కలిగి ఉండాలట. ఎవరు? లయన్ అంటే సింహము, అలాగే ఫాక్స్ అంటే నక్క. సింహము ధీరత్వానికి, ధైర్య సాహసాలకి చిహ్నం అయితే నక్కనే మోసపూరితమైనటువంటి ఆలోచనలకి చిహ్నం. కాబట్టి రాజు అనేవాడు ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి. అటు ధైర్యం ఉండాలి, ఇటు మోసపూరితమైనటువంటి లక్షణాలు కూడా కలిగి ఉండాలని ఈయన సూచిస్తున్నాడు. అలాగే హీ షుడ్ బి కరేజియస్ అండ్ స్ట్రాంగ్ లైక్ లయన్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, లయన్ అనేది కరేజ్కి చిహ్నము, ధైర్య సాహసాలకి చిహ్నము. అలాగే ఇక్కడ ఇంకో సెంటెన్స్ కూడా ఉంది చూడండి, హీ షుడ్ ఆల్సో బి కన్నింగ్ లైక్ ఫాక్స్. అంటే నక్కలాగా మోసపూరితమైనటువంటి స్వభావం కూడా ఈయన కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ది లయన్ కెనాట్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ట్రాప్స్ అండ్ ది ఫాక్స్ కెనాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వోల్వ్స్. అంటే ఏంటంటే ఇక్కడ లయన్ ఎంత ధైర్యవంతమైనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి జంతువు అయినప్పటికీ అది కొన్ని ట్రాప్స్ అంటే కొన్ని దాని ట్రాప్స్ అంటే దాన్ని ఉచ్చుల నుండి తప్పించుకోలేడం అనేది దానికి అసాధ్యం. అలాగే ఫాక్స్ అనేది కూడా దానికంటే బలమైన జంతువులు ఏంటి? వూల్ఫ్స్ అంటే తోడేళ్ళ నుండి కూడా కాపాడుకోవడం అనేది అసాధ్యం. వన్ మస్ట్ దేర్ ఫోర్ బీ ఏ ఫాక్స్ టు రికగ్నైజ్ ది ట్రాప్స్ అండ్ లయన్ టు ఫైట్ అండ్ ది వోల్ఫ్స్ అని చెప్తున్నాడు. అందుకోసం అంటే ప్రిన్స్ ఎలా ఉండాలి అంటే ట్రాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అలాగే సింహంలాగా అంటే నక్కలాగా ట్రాప్స్ను గుర్తించగలగాలి, మోసాన్ని గుర్తించగలగాలి. అలాగే సింహంలాగా ఫైట్ చేయగలగాలి, అంటే ఏమంటారు, పోరాడగలిగేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ 2 రకాల స్వభావాలు ఉండాలి. ఇటు లయన్, ఫాక్స్. అంటే లయన్ తోడేలను రక్షించుకోవాలి అంటే ఫాక్స్ అంటే నక్క తోడేలను రక్షణ పొందాలి అంటే లయన్ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే అంటే ఇక్కడ అలా సపోర్ట్ తీసుకోవాలని కాదు, ఇక్కడ ప్రభువు ఈ 2 రకాల లక్షణాలను కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అటు నక్క లక్షణం, ఇటు సింహం యొక్క లక్షణాన్ని ఆయన కలిగి ఉండాలి. అంటే ట్రాప్స్ని గుర్తించగలగాలి, అలాగే వాటి నుండి రక్షణ పొందడానికి ఫైట్ చేయగలిగేటువంటి లక్షణాన్ని, ధైర్య సాహసాన్ని కూడా కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కామన్ పీపుల్ కూడా ఉన్నారు కదా సొసైటీలో. ఆ కామన్ పీపుల్ వల్ల కూడా థ్రెట్ ఉందని అంటున్నాం కాబట్టి ఆ కామన్ పీపుల్ ద్వారా వచ్చేటువంటి థ్రెట్ అని అంటే ఆ ప్రమాదం నుండి రక్షించుకోవడానికి ఏం చేయాలనడానికి కూడా ఇక్కడ కొన్ని సలహాలు ప్రిన్స్కి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు బీ ఫియర్డ్ దాన్ లవ్డ్ ఇఫ్ యూ క్యాంట్ బీ బోత్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు చేత ప్రేమించబడడం కాదు, ఇక్కడ ప్రజల భయభక్తులు అనేవి ఉండాలి. అంటే ప్రజల్ని భయభక్తులలో ఉంచుకోవాలి అని. అంటే ప్రిన్స్ అనేవాడికి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటి? ప్రజలందరినీ తన పట్ల భయభక్తులతో ఉండేటట్లు చూడాలి. ప్రేమించేలా కాకుండా అంటే భయం అనేది ఉండాలి. తర్వాత అంటే 2 లక్షణాలు అవసరం లేదు, కేవలం వాళ్ళ భయకంపితులను చేయగలిగి భయభక్తులలో ఆదుపాగ్యంలలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రిన్స్ అండ్ పీపుల్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫియర్. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు అనేవి ఫియర్ని బేస్ చేసుకొని ఉండాలి, భయాన్ని బేస్ చేసుకొని, భయాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ మధ్య అంటే సాధారణ ప్రజలకి ప్రభువులకి మధ్య సంబంధాలు ఉండాలి అని చెప్తున్నాడు. అలాగే బికాజ్ లవ్ ఈజ్ టెంపరీ బట్ ఫియర్ ఈజ్ పర్మనెంట్. అంటే ప్రేమ అనేది టెంపరీ అట, అంటే తాత్కాలికమే, భయం అనేది పర్మనెంట్గా స్థిరంగా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అని ఈయన చెప్తున్నాడు. ద బాండ్ ఆఫ్ లవ్ కెన్ బి ఈజీలీ బ్రోకెన్ ఎట్ వన్స్ విల్ బట్ ది ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆల్వేస్ రిమైన్స్. అంటే ఈ భయం అనేది ఈజీగా ప్రేమ అనేది ఈజీగా చెరిగిపోతుంది, కాకపోతే ఫియర్ అనేది
అంటే ఏమైనా పనిష్మెంట్ అనేది వచ్చిందా, ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు ఆయన శిక్షించాడు అనుకుందాం, శిక్షలు అనేవి జీవితాంతం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన పర్మనెంట్గా అది నిలిచిపోతుంది అని ఈయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు అనేవాడు ప్రజలను ఆదిపాగ్యాలలో భయభక్తులలో ఉంచుకోవాలి అని సూచిస్తున్నాడు. అలాగే ప్రిన్స్ మస్ట్ నెవర్ బి హేటెడ్ బై పీపుల్, హీ షుడ్ నెవర్ టచ్ పీపుల్స్ ప్రైవేట్ ప్రాపర్టీ, హీ షుడ్ నెవర్ టచ్ దేర్ ఉమెన్. అలాగే మరి అలా కాపాడుకోవాలంటే ప్రిన్స్ ఏం చేయాలి అంటే ప్రజల చేత ద్వేషించబడకూడదు. అందుకోసం అంటే అలా ద్వేషం ఉండకుండా ఉండాలంటే ప్రభువు ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రైవేట్ ప్రాపర్టీని అలా ఆస్తిపాస్తుల జోలికి వెళ్ళొద్దు. అలాగే వాళ్ళ యొక్క భార్యలు లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల కూడా తాకకుండా అంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా ప్రభు ఉండగలిగినప్పుడు ప్రజలు ప్రభువుని అంటే హేట్ అంటే అతన్ని అసహించుకోకుండా ఉండేటువంటి అవకాశం, ద్వేషించకుండా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని ఈయన అడ్వైజ్ ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కామన్ పీపుల్ కంట్రోల్ చేయడానికి ఇంకా కొన్ని అడ్వైజెస్ ఉన్నాయేంటి, ఫ్రెండ్స్ మస్ట్ యూజ్ వయలెన్స్ అండ్ క్రుయాలిటీ ఇఫ్ రిక్వైర్డ్ బట్ ఇన్ లిమిటెడ్ వే. అవసరమైతే ప్రజల్ని అంటే హింసించడం, అలాగే క్రూరంగా వాళ్ళ పైన క్రూరత్వాన్ని ప్రకటించడం చేయొచ్చు. కాకపోతే అది మితిమీరి ఉండకూడదు, లిమిటెడ్గా ఉండాలి. అంటే పరిమితమైనటువంటి పద్ధతుల ద్వారా వాటిని ఉపయోగించుకోవాలి. ఏంటి వయలెన్స్ అంటే హింసించడం కావచ్చు, క్రుయాలిటీ అంటే క్రూరత్వాన్ని ప్రకటించడం కావచ్చు, అవి లిమిటెడ్ వేలో చేయాలి అని చెప్తున్నాడు. అలాగే వయలెన్స్ షుడ్ బి డన్ టు ప్రివెంట్ గ్రేటర్ వయలెన్స్. అంటే బాగా హింస జరుగుతుంది అనుకోండి, ఆ హింస అంటే జరుగుతున్నటువంటి బాగా ఏమంటారు గ్రేటర్ వయలెన్స్ అంటే మితిమీరినటువంటి వయలెన్స్ అనేది ఆ హింస అనేది చోటు చేసుకుంది అనుకోండి, ఆ హింస నుండి రక్షించడానికి ప్రజలను రక్షించడానికి ఈయన స్వల్పంగా హింస అనే అంటే వాళ్ళని శిక్షించడం అనేది చేయాలి. ఎవరైతే హింసలో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడం లాంటివని కార్యకలాపాలని ఈయన చేయాలి అని చెప్తున్నాడు. అలాగే ప్రిన్స్ షుడ్ డెలిగేట్ డర్టీ అండ్ క్రూయల్ జాబ్ టు హిస్ సబార్డినేట్స్. అంటే ప్రిన్స్ డర్టీ అంటే అపరిశుభ్రమైన మురికి పనులు, అలాగే క్రూరమైనటువంటి పనులు కూడా తన కింది ఉద్యోగులకి, తన సబార్డినేట్స్కి అప్పగించాలి అని అంటే వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పాలని కూడా సూచిస్తున్నాడు. అలాగే ప్రిన్స్ షుడ్ ట్రై టు అపియర్ యాజ్ గుడ్ యాజ్ హీ కెన్. అంటే ఆయన ఉన్నదానికంటే ఎక్కువ మంచితనాన్ని కనపరచాలి. అంటే ఆయన మంచివాడు కాకపోయినా సరే కానీ పైనకి మాత్రం అలా నటించాలి, తను మంచివాడుగా నటించాలి అని చెప్తున్నాడు. అంటే మనకు ఒక సామెత ఉంది చూడండి, మేకవన్నే పులి అని అంటాం. అంటే చూడ్డానికి అంటే పులి అనేది మేక తోలు కప్పుకున్నటువంటి పులి, అంటే చూడడానికి మేకలాగా అనిపిస్తుంది కానీ లోపల స్వభావం మాత్రం పులి లాంటి స్వభావం. అంటే మీదికి మంచి వ్యక్తిగా కనిపించాలి కానీ లోపలన్నీ మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, క్రూరమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడిగా ఉండాలి అని చెప్తున్నాడు. మెన్ జడ్జ్ జనరల్లీ మోర్ బై ది ఐ దాన్ బై ది హ్యాండ్. For everyone can see and few can feel. Everyone sees what you appear to be. A few really know what you really are అని కూడా చెప్తున్నాడు. అంటే ఏంటంటే మనుషులు అనే వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారంటే వాళ్ళు చూసిందే నమ్ముతారు, చూసిన దాన్నే విశ్వసిస్తారు. కాబట్టి
ఎవరైతే అంటే కొంతమందికి దృష్టిలో నువ్వు మంచివాడివి అంటే మంచోడివి అని ఫీల్ అవుతారు. అయితే ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఎట్లా ఎట్లా కనిపిస్తున్నావు అనేదే అక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, పులైనా సరే మేక తోలు కప్పుకుంటే దాన్ని మేక అనే భావిస్తాను. అంటే చూడడానికి మేక లాంటి పోలికలు ఉన్నాయి కాబట్టి, మేక లాంటి ఆకారాన్ని కలిగి ఉంది కాబట్టి, దేహాన్ని కలిగి ఉంది కాబట్టి అది మేక అనే భావిస్తాం, కానీ అది పులి అనేటువంటి దాన్ని విశ్వసించాం. కాబట్టి ప్రజలు జనరల్గా ఏంటంటే వాళ్ళ కంటిని నమ్ముతారు, దాన్ని బట్టే అది ఫీల్ అవుతారు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే ఎవ్రీ వన్ సీస్ వాట్ యు అపియర్స్ టు బీ, నువ్వు ఎలా కనిపించాలని కోరుకుంటున్నావు అనేది కూడా. అలాగే కొంతమంది నిజంగా నువ్వేంటి అనేది, అంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వేంటి అనేది తెలుస్తుంది, కానీ దూరం నుండి చూసే వాళ్ళకి మాత్రం నువ్వేంటి అనేది తెలియదు. కాబట్టి అలా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఏంటి, నువ్వు మంచివాడినిగా నటించు, నువ్వు ఎటువంటి స్వభావం క్రూరమైనటువంటి మోసమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నా కూడా నువ్వు పైన మాత్రం మంచివాడిగా నటించు. కొంతమందికి నువ్వు అంటే చూసిందే నమ్ముతారు వ్యక్తులు, కాబట్టి కొంతమందికి నువ్వు మంచివాడిగా కనిపిస్తావు. కాకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, నీ స్వభావం తెలిసిన వ్యక్తులకు మాత్రం నువ్వు నీ స్వభావం ఏంటి అనేది వాళ్ళకి, నువ్వు నిజంగా ఏంటి అనేది వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు చూడడానికి మంచివాడిగా నటించమని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ నైబరింగ్ స్టేట్స్తో ఎట్లా వ్యవహరించాలంటే, చుట్టుపక్కల రాజ్యాలతో ప్రిన్స్ అనేవాడు ఎలా ఉండాలని కూడా కొన్ని అడ్వైజెస్ ఇచ్చాడు. A prince must not have any other object nor any other thought but war, its institutions and its discipline, because that is the only art befitting one who commands. అందుకోసం ఏం చెప్తున్నాడు, ఏ ప్రిన్స్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ నార్ ఎనీ అదర్ థాట్ బట్ వార్. అంటే రాజు అనేవాడికి వేరే ఆలోచన ఏది ఉండదు. ఆయన ఆలోచన అంతా కూడా అంటే నైబరింగ్ స్టేట్స్తో వ్యవహరిస్తున్నప్పుడు ఆయన యొక్క దృష్టి అంతా కూడా యుద్ధం మీద ఉండాలి అని చెప్తున్నాడు. ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇట్స్ డిసిప్లిన్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఆర్ట్ బెనిఫిటింగ్. సార్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అక్కడక్కడ, కాబట్టి కరెక్ట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. బెనిఫిటింగ్ వన్ హూ కమాండ్స్ అంటే యుద్ధం ద్వారా అంటే ఇతర దేశాలని అంటే డిసిప్లిన్గా క్రమశిక్షణతో ఉండేటట్లు, అలాగే వాళ్ళని కమాండ్ చేసేలాగా ప్రయత్నం చేయాలి. అందుకోసం నీ దృష్టి అంతా కూడా ఎప్పుడు ఆలోచన అంతా కూడా యుద్ధం మీదనే ఉండాలి అని రాజుకి సూచిస్తూ ఉన్నాడు. అలాగే ఎ ప్రిన్స్ మస్ట్ ఆల్వేస్ బీ రెడీ టు గో ఫర్ వార్ అంటున్నాడు. అంటే ప్రభు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నాడు, సంసిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీస్ హీ మస్ట్ బీ ప్రిపేరింగ్ ఫర్ వార్. శాంతి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పటికీ, శాంతియుత వాతావరణం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోసం ప్రిపేర్డ్గా అంటే తయారుగా ఉండాలి అని సూచిస్తున్నాడు. అలాగే మాకివెల్లీ సపోర్ట్స్ యూజ్ ఆఫ్ సిటిజన్ ఆర్మీ ఇన్ ప్లేస్ ఆఫ్ మెర్సినరీ సోల్జర్స్ అని అంటున్నాడు. అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడు అంటే విదేశాలతో యుద్ధాన్ని నిర్వహించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండడానికి సిటిజన్ ఆర్మీని ఏర్పాటు చేసుకో అంటున్నాడు. సిటిజన్ ఆర్మీ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరుల చేత ఒక ఆర్మీని, ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దళం రాజ్యానికి పరిరక్షించుకోవడానికి, రాజు అధికారాలు కానీ రాజ్యాన్ని కానీ పరిరక్షించుకోవడానికి ఎప్పుడు కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉండేలాగా ఒక సిటిజన్ ఆర్మీని తయారు చేసుకో అంటున్నాడు.
అంతేగాని మెర్సినరీ సోల్జర్స్ని ఉపయోగించుకోవద్దు అంటున్నారు. మెర్సినరీ సోల్జర్స్ అంటే సోల్జర్స్ హు ఆర్ రిక్రూటెడ్, అంటే హైర్ చేసుకోబడ్డ వాళ్ళు, అంటే వేరే దగ్గర నుండి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నటువంటి సోల్జర్స్ కంటే నీ సొంత దేశ పౌరులతోటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్మీని కలిగి ఉండడం బెటర్ అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అంటే దేశ ప్రజలై ఉంటే అంటే దేశ భక్తి అనేది వాళ్ళలో ఉంటుంది. ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎల్లవేళలా అంటే ప్రాణ త్యాగానికైనా వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి, సంసిద్ధంగా ఉంటారు కాబట్టి సిటిజన్ ఆర్మీని ఎప్పుడు రెడీగా ఉంచుకోమని, తయారు చేసుకోమని రాజుకి సలహా ఇస్తున్న సందర్భం మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా మాకే వెళ్ళి ఒక కొత్తగా అంటే జయాభిలాషి అయినటువంటి రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు, అలాగే రాజ్య పరిరక్షణకు అధికారాన్ని పరిరక్షించుకోవడానికి రాజు ఎటువంటి వ్యూహాలు, ఎటువంటి ఏమంటారు రచించాలి అనేది ఈయన ఇక్కడ సలహాల రూపంలో ఈయన ఇంతవరకు ఆయన రాజనీతి భావనలలో ద ప్రిన్స్ అనే పుస్తకంలో ఇవన్నీ కూడా వెలువరించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాకియవెల్లి పైన అంటే విశ్లేషిద్దాం, ఆయన చేసినటువంటి సేవని విశ్లేషిద్దాం. ఈయన ఏంటి సెపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్, అంటే ఆ రోజులలో 15th సెంచరీ వరకు కూడా 15th సెంచరీలో అంటే మధ్యయుగం కాలంలో ఏంటంటే మిడివియల్ పీరియడ్లో రాజ్య వ్యవహారాలలో మత ప్రమేయం అనేది ఉండేది. అంటే మతమే దాన్ని మతం అనేది రాజ్యం పైన ఆధిపత్యాన్ని, పాలకుల పైన ఆధిపత్యాన్ని కలిగి ఉండేది. అంటే మత జోక్యం అనేది రాజ్య నిర్వహణలో ఉండేదన్నమాట. అటువంటి స్థితి నుండి అంటే రాజ్య నిర్వహణలో మతం అనేది ప్రమేయం ఉండకూడదు అని చెప్పినటువంటి ప్లస్ నైతికత, మతము అలాగే నైతికత రెండింటిని కూడా రాజకీయాల నుండి సెపరేట్ చేయాలి. ఎందుకంటే రాజ్య నిర్వహణలో అవి ఉండాలి, కానీ రాజ్యాన్నే ఆధిపత్యం చెలాయించేటువంటి స్థితి వాటికి ఉండకూడదు అని చెప్తున్నాడు. రాజ్య నిర్వహణలో అంటే రాజ్యమే అత్యున్నతమైనటువంటి సంస్థ అని సమర్థించినటువంటి వ్యక్తి కాబట్టి రాజ్య నిర్వహణలో మతము, నైతికత అనేది ఉండాలి. రాజ్యానికే వీటి పట్ల అంటే వాటిని ఏర్పాటు చేసేటువంటి అధికారం రాజ్యానికే ఉంటుంది కాబట్టి రాజ్య నిర్వహణలో అవి ఉండాలి, కానీ రాజ్యానికి లోబడి అవి ఉండాలి, కానీ రాజ్యానికంటే అవి ఉన్నతమైనవి కావు. కాబట్టి రాజ్య నిర్వహణలో అవి వాటి జోక్యం అనేది ఉండకూడదు అని చెప్పినటువంటి తత్వవేత్త. అలాగే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెనైసాన్స్ మ్యాన్, ఈయనని చాలామంది ఏమంటున్నారు ఈయన రెనైసాన్స్ మ్యాన్ అని పిలుస్తున్నారు. అంటే ఏంటి? సాంస్కృతిక పునరుజ్జీవనం. మధ్యయుగంలో అంత మతపరమైనటువంటి రాజ్యాలు ఉన్నటువంటి స్టేజ్లోని చూశాడు కాబట్టి ఈయన అంటే మోడర్న్ పొలిటికల్ థింకర్గా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే 15th 16th సెంచరీలలో రెనైసాన్స్ అనేది వచ్చింది, అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది వచ్చింది. కాబట్టి సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఏంటంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జరిగాయి, కొత్త ఏమంటారు అన్వేషణలు, కొత్త అన్వేషణలు జరిగి కొత్త అంటే టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ వచ్చినటువంటి అంటే అంతకుముందు ఎలాంటి పరికరాలు కానీ సాధనాలు కానీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపాస్ ఉంది, కంపాస్ అంటే దిక్చూసి ఇలాంటి యంత్రం అదివరకు లేదు. కాకపోతే ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం వల్ల దిక్చూసి లాంటి యంత్రాలు, అలాగే ప్రింటింగ్ మిషన్స్, తర్వాత ఖగోళ అధ్యయనానికి సంబంధించినటువంటి టెలిస్కోప్ ఇట్లాంటివన్నీ కూడా కనిపెట్టబడ్డాయి. అలాగే ప్రపంచంలో ఇంకా ఓన్లీ యూరోపియన్ కంట్రీసే కావు, ఇంకా ఇతర దేశాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి వాస్కో డి గామా, కొలంబస్ లాంటి వాళ్ళు సముద్ర మార్గాలని కనిపెట్టే ప్రయత్నం చేశారు, కొత్త దేశాన్ని కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఈయన కాలంలో జరిగినటువంటి అవి కాబట్టి ఈయనను రెనైసాన్స్ మ్యాన్ అని పిలవచ్చు. ఆయన అంటే అనుమానపూరితమైనటువంటి, అలాగే లౌకికత్వాన్ని అభిమానించేటువంటి, అలాగే పురాతనత్వాన్ని
ఆరాధించేటువంటి వ్యక్తిగా కూడా పేర్కొనవచ్చు. అండ్ హీ బ్రాట్ ఎంపెరిసిజం అండ్ అబ్జర్వేషన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ స్టడీ. అంటే ఈయన రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో అనుభవవాదాన్ని అలాగే పరిశీలన దృక్పథాన్ని అంటే ఆ పద్ధతుల్ని రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. అలాగే దో నాట్ ఫుల్లీ సైంటిఫిక్ బట్ హిజ్ మెథడ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ కాంటెంపరీస్. ఇది పూర్తిగా ఇతను ఉపయోగించినటువంటి పద్ధతులు కాకపోయినప్పటికీ ఆయన సమకాలీన పరిస్థితులలో సమకాలీన థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించిన పద్ధతుల కంటే ఇది డిఫరెంట్ మెథడ్ని ఈయన ఉపయోగించినట్టుగా కూడా చెప్పొచ్చు. అలాగే హిజ్ టీచింగ్స్ ఓల్డ్ వెరీ రిలవెంట్ టుడే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అంటే ఈయన ప్రబోధించినటువంటి ప్రబోధాలు కూడా ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఫీల్డ్కి దగ్గరగా అంటే రిలవెంట్గా ఉన్నాయని కూడా చెప్పడం అనేది జరిగింది. రాజనీతి శాస్త్రానికి మ్యాకియవెల్లీ చేసినటువంటి సేవను గమనిస్తే ఆయన ఈ శాస్త్రానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి ఆధునిక రాజనీతి శాస్త్రానికి జనకుడిగా పేరుగాంచినట్లుగా చెప్పొచ్చు. ముఖ్యంగా మాకియవెల్లీ నీతి శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రం నుండి వేరు చేసి పౌర మరియు రాజనీతి వేరువేరని చెప్పినటువంటి ప్రప్రథమ శాస్త్రవేత్త. అందువల్లనే ఈయన అగ్రగణ్యుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు. అలాగే ఆధునిక రాజనీతి తత్వానికి మాకియవెల్లీ చేసినటువంటి సేవ అపారమైనటువంటిదిగా భావించవచ్చు. చారిత్రక పద్ధతిని అనుసరించడం, ఆచరణాత్మక రాజకీయాలకు రాజనీతి సిద్ధాంతానికి అంటే సన్నిహిత పరచడంలో ఇతడు కృతకృతుడయ్యాడు. అలాగే సన్నిహితమైనటువంటి మనస్తత్వం గల వాడగుట చేత అతను అంటే భావవాద ఆధారంగా అంటే ఎంపెరిసిజం అలాగే రియల్ ఇన్ఫర్మేషన్ అంటే వాస్తవ విషయాలను పరిశీలించి రాజనీతి సిద్ధాంత ప్రక్రియ రాజకీయాల్లో వాటిని సమ్మిళితం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే మధ్యయుగం చర్చి ఆధిక్యాన్ని నిరసించి రాజ్యం అనేది చర్చికి లోబడి ఉండాలి అని రాజ్యానికి చర్చి లోబడి ఉండాలి అని చెప్పి రాజ్యానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించినటువంటి తత్వవేత్తగా చెప్పొచ్చు. అలాగే చర్చి ఆధిక్యతను రూపుమాపిన మహా గొప్ప తత్వవేత్త అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈయన రాసినటువంటి గ్రంథం ప్రిన్స్ ఇతనికి అజరామరమైనటువంటి కీర్తి సంపాదించిందని చెప్పొచ్చు. అంటే అరిస్టాటిల్ యొక్క పాలిటిక్స్ కావచ్చు, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం కావచ్చు, ఈ రచనలతో పోల్చదగిందిగా కూడా ఇది చెప్పొచ్చు. అలాగే ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి ముస్సోలిని కూడా దీనిపైన అంటే పరిశోధన చేసి డాక్టరేట్ వ్యాసాన్ని అంటే థీసిస్ని ప్రచురించడం జరిగింది. అలాగే హిట్లర్ కూడా ఎప్పుడూ దీని గురించే పారాయణం చేసేవాడు. అలాగే మాకియవెల్లీ అనుసరించినటువంటి అంటే ఈయన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మాజీ ప్రధాని కూడా మాకియవెల్లీ యొక్క సలహాలు ఏవైతే ప్రిన్స్కి ఇచ్చారో అలాంటివన్నీ కూడా పాటించినట్టుగా అంటే తన పరిపాలనలో ఉపయోగించుకున్నట్టుగా కూడా ఒక నానుడి అనేది మనకు కనిపిస్తుంది. ఇతని రాజ్య విస్తరణ సిద్ధాంతం ద్వారా ప్రష్యా రాజు ఫెడ్రిక్, ఇంగ్లాండ్ రాజు 8th షన్నా కూడా ఉత్తేజపరచబడ్డాడు అని అనడంలో అతిశయోక్తి ఏం లేదు. కాకపోతే ఆధునిక జాతీయవాదానికి పునాది వేసిన వాడుగా ఇతను పరిగణించవచ్చు. అలాగే ఇటలీ దేశస్థులు మాకియవెల్లీ జాతి భాగ్యోదయం గురించి కలలు కన్నటువంటి దూరదర్శిగాను దేశభక్తుడిగాను కూడా ప్రశంసించబడ్డాడు.
రాజ్య నిర్వహణందు పాలకులు అనుసరించాల్సినటువంటి ముఖ్యాంశాలను విజయాలను అంటే సాధించాల్సినటువంటి విజయాలను పాలకులు అలవర్చుకోవాల్సినటువంటి గుణగణాలను వర్ణించిన తీరు అనేది ఇతని వాస్తవ దృష్టిని అలాగే అంటే మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇతని రాజనీతి తత్వ విచారానికి ఒక ముద్దుబిడ్డగా, అలాగే వాస్తవికవాదిగా, అలాగే జాతీయవాదిగా, అలాగే నిస్వార్థ దేశభక్తుడిగా పేర్కొనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ రోజుకి మాకివెల్లి యొక్క తత్వ విచారం అనేది చర్చించబడింది కాబట్టి ఈ రోజుకి ఇంతే సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.